నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి శతాబ్దాల గాయాలు మానుతున్నాయి అంటూ సత్యమేవ జయతే అంతా రామమయం అంటూ అయోధ్యకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అధికారికంగా పూర్తయిన పనులు భక్తులతో కళకళ అంటూ ఒక భావోద్వేగపూరితంగా ఈ ఒక విజువల్ చూడంగానే ఈ నమస్కారం ఆయన చేస్తున్న విధానం కానీ ఈ భావోద్వేగం కానీ కొన్ని క్లిప్స్ అయితే బయటకు వచ్చాయి కదా, నిజంగా కళ్ళమ్మట నీళ్లు తెప్పిస్తున్నాయి అనమాట. నిజంగా ఎంత ఆధ్యాత్మికత, శతాబ్దాల గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి అన్నట్టుగా సత్యమేవ జయతే అంతా రామమయం అన్నట్టుగా నిన్న అయోధ్యలో ఆ కార్యక్రమం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు అంటూ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు సీఎం ఆమోదం అంటూ ఈ కొత్త జిల్లాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాని మీద వాళ్ళు కసరత్తు చేసి ఏ జిల్లాలు కలపాలి, ఏ నియోజకవర్గాలు, లేకపోతే ఏ రెవెన్యూ డివిజన్లు ఎక్కడెక్కడ కలపాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు అధికారులు తర్జన భర్జన పడి ఒక ఫైనల్ నివేదిక అయితే తయారు చేశారు. దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తే దాంట్లో ఒక 2 రోజులుగా ఆయన వరుసగా సమీక్షలు సమావేశాలు పెట్టి ఒక కొలిక్కి తీసుకొచ్చి నిన్న అనౌన్స్ చేశారు అనమాట. అదేమిటి అంటే కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు అయితే ఏర్పాటైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఉన్నాయి డీటెయిల్స్, అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మొత్తం జిల్లాలు 29, ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు 82కి చేరిక. ఈ 3 జిల్లాలు కొత్తగా చేరటం, 5 రెవెన్యూ డివిజన్లు చేరటంతో టోటల్గా ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఎన్ని జిల్లాలకు వచ్చాయంటే 29 జిల్లాలు, అలాగే 82కి చేరిన రెవెన్యూ డివిజన్లు. అయితే రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లా. ఇప్పుడు ప్రత్యేక జిల్లా ఒకటి వచ్చింది, పేరేంటి అంటే పోలవరం. నెక్స్ట్ మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా మరో 2 జిల్లాలు అయితే ఏర్పడినట్టుగా తెలుస్తోంది. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకసిర కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు అయితే కొత్తగా ఏర్పాటైనట్టుగా తెలుస్తోంది. 1, 2, 3, 4, 5 ఇక్కడ ఇచ్చారు కదా 5 రెవెన్యూ డివిజన్లు. అవేమిటి అంటే నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకసిర కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు. నెక్స్ట్ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో మార్పులు చేర్పులు లేవు. అయితే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఎటువంటి మార్పులు అయితే లేవు. అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలు అయితే 3 జిల్లాలు ఉన్నాయి, 5 రెవెన్యూ డివిజన్లు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో అయితే డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాలు 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82కి పెరిగాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పోలవరం అని పేరును నిర్ణయించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఇకపై వాసవి పెనుగొండగా మారనుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెనుగొండ మండలం ఉంది కదా, దాని పేరు అయితే వాసవి పెనుగొండగా మారనుందట. అయితే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఇచ్చారు దీనికి సంబంధించి. అయితే ఓవరాల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనగానే ఇప్పుడు 29 జిల్లాలు, అలాగే రెవెన్యూ డివిజన్లు అయితే 82 అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా వార్త ఒకటి ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. అరాచక శక్తుల చేతుల్లో తుపాకులు అంటూ ఒక వార్త అయితే ఈ విధంగా హెడ్లైన్తో ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. వారిలో అత్యధికులు ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎడాపెడా లైసెన్సులు అయితే ఇచ్చేశారట. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటా నేతలకు మంజూరు చేసినట్టుగా వీళ్ళైతే ఈ విధంగా ఈ వార్తకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అసలు ఏంటి అనేది కూడా ఒకసారి కథనంలోకి మనం వెళ్దాం. ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారట. కడప జిల్లాకు సంబంధించి తుపాకీ లైసెన్సులు ఇచ్చారు. అవి ఎవరెవరికి ఇచ్చారనేది కూడా క్లియర్గా వీళ్ళు ఏం చెప్పారు అంటే ఎర్రచందనం స్మగ్లర్లకి, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలకి, గూండాలకి ఈ గన్కు సంబంధించి తుపాకీ లైసెన్సులు అయితే ఎలా పడితే అలా ఇచ్చేశారు అన్నట్టుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సన్నిహితులు, అనుచరులు, వారి ముఠాల్లోని సభ్యులు ఆ పార్టీ చోటా నాయకులకు పప్పు బెల్లాల్లా పనిచేశారు. నెక్స్ట్ చివరకు ఒక పంచాయతీ కార్యదర్శికి, చోటా మైనింగ్ వ్యాపారికి ఇచ్చేశారంటే ఏ స్థాయిలో అరాచకం
రాజ్యమేలిందో ఆనాటి కాలంలో అర్థం చేసుకోండి అన్నట్టుగా వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులకు, పార్టీ నాయకులకు విచ్చలవిడిగా ఈ తుపాకీ లైసెన్సులు అనేది ఇచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తుపాకీ లైసెన్సులు పొందిన వారిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఈ తుపాకీ లైసెన్సులు అనేది ఎక్కువగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారిలో కొందరు హోదా, దర్పం ప్రదర్శించేందుకు, వాళ్ళ పవర్ ఏంటి చూడడానికి, వాళ్ళ హోదా ఏంటి, వాళ్ళ దర్పం ఏంటి, ఒక గన్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ అనమాట. అలా దాన్ని ప్రదర్శించేందుకు ఎక్కువ మంది బెదిరింపులు, వసూళ్లు, ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇంకొంతమంది దేనికంటే బెదిరించడానికి, దాడులు చేయడానికి, నెక్స్ట్ డబ్బులు అవి వసూలు చేయడానికి ఆ గన్నుల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు అంటే ఈ విధంగా ఉపయోగించుకున్నారు అన్నట్టుగా వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినవి అంతకు ముందువి కలిపి జిల్లాలో ప్రస్తుతం 854 మందికి తుపాకీ లైసెన్సులు ఉంటే అన్నట్టుగా గతంలో ఎన్నున్నాయి, ఇప్పుడు ఎన్ని పెరిగాయి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. లోపల పేజీల్లో ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తుపాకీ లైసెన్సులు అనేవి పప్పు బెల్లాల్లా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలా పనిచేశారు. అవి కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అంటే అరాచక శక్తుల దగ్గర ఉన్నాయి, కబ్జాదారుల దగ్గర ఉన్నాయి. ఆ లైసెన్సులు కూడా ఎర్రచందనం సంబంధించిన స్మగ్లర్ల దగ్గర ఉన్నాయి. అట్లా ఎట్లా ఇస్తారు, వాటినన్నిటి కూడా వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే ఎవరెవరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనే దాని మీద కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో చూద్దాం. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు ఎం రవి కుమార్ రెడ్డి కొన్నాళ్ళ క్రితం తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకీ లైసెన్స్ ఇచ్చిన గన్మెన్ను కేటాయించింది అన్నట్టుగా. తుపాకీ లైసెన్స్ ఉన్న గన్మెన్ను కూడా అతను కేటాయించారట. సింహాద్రిపురం మండలం బిదినంచెర్లకు చెందిన నేత బిఎన్ బ్రహ్మానందరెడ్డి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపడానికి జరిపిన కాల్పుల్లో 2 చనిపోయారు. 7 ఏళ్ల క్రితం జరిగిన ఈ జంట హత్యలు సంచలనం సృష్టించాయి అన్నట్టుగా. అయితే అక్కడ పులివెందుల్లో జరిగి ఇట్లా తుపాకీ లైసెన్సులు ఇచ్చారు కదా, వాటితో ఏం చేశారు ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు ఒక 4 ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇంకా వార్తలు ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇక పరకామణి కేసుకు సంబంధించి, పరకామణి కేసులో మీకు తెలిసే రాజీ జరిగిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట. అయితే సతీష్ కుమార్ది ఆత్మహత్యనని ఎలా చెప్పగలిగారు, అంత గ్యారంటీగా మీకెలా తెలుసు ఆత్మహత్య అని చెప్పి, అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు అంటూ, గిఫ్ట్ డీడ్ను టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డిపై సిఐడి ప్రశ్నల వర్షం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. అయితే కొన్ని రకాల ప్రశ్నలు అయితే ఈ సిఐడి అధికారులు అయితే భూమన కరుణాకర్ రెడ్డిపై సంధించడం జరిగింది. ఒక అరగంట పాటు జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఏదో వెటకారంగా ఇచ్చాడు ఆన్సర్స్, ఆ వర్షం నీరు ఎన్ని చినుకులు అన్నట్టుగా ఏదో ఉదాహరణతో చెప్పాడు అన్నట్టుగా ఒక వార్త అయితే స్ప్రెడ్ అయింది. మరి ఆయన ఎక్కడ ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. పరకామణి కేసులో మీకు తెలిసే రాజీ జరిగిందా, సతీష్ కుమార్ది ఆత్మహత్యనని ఎలా చెప్పగలిగారు, గిఫ్ట్ డీడ్ను టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారు అంటూ ఇలా ప్రశ్నల వర్షం అయితే సిఐడి కరుణాకర్ రెడ్డిపై సంధించింది అన్నట్టుగా వార్త అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారనమాట. అయితే ఇంకా ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేంటి ఒకసారి చూద్దాం. ఆదిలో అడ్డంకులకే నీరు గారిపోవద్దు, ఏ పనైనా స్టార్టింగ్ చేస్తే మొదలు పెడితే అడ్డంకులు అనేది కామన్, దాన్ని చూసి మీరు ఆగిపోవద్దు అంటూ స్వీయ అనుభవాల నుంచి నాయకత్వ పాఠాలు చెప్పిన దువ్వూరి సుబ్బారావు అంటూ విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కీలక ఉపన్యాసం అంటూ జీవితంలో కెరీర్లో ప్రారంభంలో తగిలే ఎదురు దెబ్బలకు ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకూడదు అంటూ వాటిని సరిగ్గా ఎదుర్కోవాలి అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమాల్లో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు పాల్గొన్నారు. ఆయన అనుభవాలను అయితే విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఆదిలోనే అడ్డంకులు గనక వస్తే మీరు అయ్యో ఏంటి ఇట్లా జరిగింది అని నీరు గారిపోవద్దు, వాటన్నిటినీ పాజిటివ్గా మలుచుకోండి అంటూ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నాయకత్వ లక్షణాలపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. లీడర్షిప్ అనేది ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేశారట. తన అనుభవాలనే ఉదాహరణలుగా తీసుకుని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అంటే ఆయన జీవితాన్నే ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు అలా చేశారు, అలా కాకుండా ఆయన జీవితాన్నే విద్యార్థులకు అర్థమయ్యేలాగా ఉదాహరణలతో సహా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి, ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు ఏంటి అనే విశేషాలు అయితే లోపల పేజీల్లో ఉన్నాయన్నమాట.
సో ఇది సాక్షి సారీ ఈనాడు పేపర్‌కి సంబంధించి ఇవే మెయిన్ పేపర్‌కొచ్చి ఇవే ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాము. సాక్షిలో ఏమిచ్చారు అంటే ఫస్ట్ వచ్చి క్రికెట్‌కి సంబంధించిన ఒక వార్త అయితే ఉంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో భారత్ పోరు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. అయితే వచ్చే ఏడాది భారత్ శ్రీలంక వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ షెడ్యూల్ అయితే విడుదలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న అమెరికాతో, ఫిబ్రవరి 12న నమీబియాతో, అలాగే ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో ఆడుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే పాకిస్తాన్‌తో ఎప్పుడు ఆడుతుంది అంటే ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో ఆడుతుందట. ఫిబ్రవరి 18న చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో టీమిండియా ఆడుతుంది అన్నట్టుగా ఫిబ్రవరి 15న పాకిస్తాన్ ఇక్కడ మెయిన్ ఇదే 15న పాకిస్తాన్‌తో భారత్ పోరు అంటూ వచ్చే ఏడాది భారత్ శ్రీలంక వేదికగా జరిగే టీ20 మ్యాచ్ క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదలైంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇంకో వార్త ఏంటి అంటే నన్ను దెబ్బతీయాలని చూస్తే అంటూ దీదీ హెచ్చరించినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి అంటే బెంగాల్లో తనను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మీ పునాదులు కదిలించేస్తానంటూ బీజేపీకి బెంగాల్ సీఎం మమత వార్నింగ్ ఇచ్చారు. తనను గనక దెబ్బతీయాలని గనక మీరు చూస్తే అసలు మీ కూసాలు కదిలిపోతాయంటూ ఆవిడ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. H1B వీసాదారులకు ఊరటాట. భారత్ H1B వీసాదారులను వెళ్లగొట్టి వారిని అమెరికన్లతో భర్తీ చేస్తారనే వార్తలకు వైట్ హౌస్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ మధ్య ఊహాగానాలు అయితే వచ్చినాయి కదా. H1B వీసాదారులను వెళ్లగొట్టి భారత్కు సంబంధించిన వాళ్ళని వెళ్లగొట్టి వారిని అమెరికన్లతో భర్తీ చేస్తారనే వార్తలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి దాని మీద అయితే క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఏముంది అనేది కూడా ఒకసారి చూద్దాం. అన్నంలో పురుగులు అంటే ఒక వార్త అయితే ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ పాఠశాలలో పురుగుల అన్నం తిన్న 4 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటువంటి చూడండి ఖచ్చితంగా ఇలాంటివి మీరు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాల్సినవి ఇవే. ఇది కనుక వాస్తవం అయితే ఎందుకు జరుగుతుంది అనే దాని మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత అయింది. ఈ సాక్షి వాళ్ళు అలాగే చెప్తారులే, లేకపోతే ఇంకొకరు అలాగే చెప్తారు. అసలు ఇలాంటి పక్కన పెట్టి ఇటువంటి బయటకు వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొని వాస్తవాలు ఏంటో బయట పెట్టి తీరాల్సిందే. నిజంగా ఇది పురుగుల అన్నం కనుక వాళ్ళ పిల్లలు తిని ఉంటే వాళ్ళకి పెట్టి ఉంటే అటువంటి అధికారులపై అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఆస్కార్ బరిలో అంటూ యానిమేషన్ ఫిల్మ్ మహావతార్ నరసింహ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. వచ్చే నెలలో నామినేషన్లు స్టార్ట్ లిస్ట్ నిర్ణయిస్తారు అంటూ ఈ నామినేషన్స్ సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే నిర్ణయిస్తారట. ఈ బరిలో మాత్రం మహావతార్ నరసింహ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బాబు అక్రమాలకు పచ్చదర్పణం, దోపిడీ నాదే దర్యాప్తు నాదే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. బాబు అక్రమాలకు పచ్చతర్పణం అన్నట్టుగా అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు. అంటే ఏదో అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అని, దాన్ని ఉపయోగించి ఇక్కడ అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం అంటూ వార్త అయితే ఇచ్చారు. అసలు ఏంటి అనే దాని మీద ఒకసారి చూద్దాం. ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు పిటిషన్లు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ చంద్రబాబు అక్రమాలం అయితే అని ఫిర్యాదు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయన మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు. అదే బాటలో అప్పటి సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అంటూ గతంలో వాళ్ళే ఆరోపించారు, ఇప్పుడైతే వెనక్కి తీసుకున్నారు అన్నట్టుగా. అయితే నెక్స్ట్ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు పక్కా పన్నాగం. ఏమేమైతే కేసులు పెట్టారో అవన్నీ మూసివేతకైతే ఒక ప్రణాళిక అయితే ఒక పక్కా పన్నాగం అయితే పన్నుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రా నేతృత్వంలో కుతంత్రం. ఆస్థాన న్యాయవాది అంటే ఆయన సిద్ధార్థ లూత్రా గారు నేతృత్వంలో కుతంత్రం అన్నట్టు. ఇప్పటికే దర్యాప్తు నిలిపివేసిన పోలీసులు అంటూ వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. ఛార్జ్ షీట్లను అటకెంకించిన సిఐడి, గతంలో చంద్రబాబు అవినీతిని నిగ్గుతేల్చిన సిఐడి అబ్బే ఆధారాలు లేవని తాజాగా నివేదిక. అయితే క్లైమాక్స్కు చేరిన కుతంత్రం, తనపై అవినీతి కేసుల మూసివేతకు చంద్రబాబు బరితెగింపు ఇది అంటూ ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటో దయలేదంట, ఏంటో చూద్దాం ఒకసారి.
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో తనను కలిసేందుకు వచ్చిన భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ అన్నట్టుగా ఇచ్చారు. అసలు ఎందుకు దయలేదు చూశారు కదా ఆయన్ని. దయలేని ప్రభుత్వం ఇదట, దయా దాక్షిణ్యాలు లేని ప్రభుత్వం అట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అసలు ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం. చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం. బాబు పాలనలో తమకు ఎలాంటి మేలు జరగలేదని రైతులైతే ఆవేదన చెందారంట. ఈ 18 నెలల్లో టీడీపీ తరఫున మాకు ఏం జరగల, కూటమి తరఫున ఏం జరగలేదని పాపం జగన్ దగ్గర వాళ్ళు చెప్పుకున్నారట. గతంలో ధైర్యంగా బతికారట, ఇప్పుడు దీనంగా గడుపుతున్నారట. తుఫాన్లు వర్షాలతో అల్లాడిపోయినా సాయం అందలేదని ఆవేదనట. పులివెందుల మెడికల్ కాలేజీ రాకుండా చేశారన్న ఓ విద్యార్థి అట. ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చిన జగన్. అయితే ఈ కూటమి ప్రభుత్వం వల్ల పాపం వాళ్ళకి ఎటువంటి లాభం జరగలేదని వాళ్ళు చెప్తే, లేదు లేదు మీ అందరికీ నేను అండగా ఉంటా అంటూ ఈయన భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బాబు పాలనలో గిలగెల గిలగిల అంటారు కదా, దాన్ని అరటికి ఆపాదిస్తూ గిలగెల అని ఇచ్చారు. అయితే దారుణంగా పతనమైన అరటి ధరలు కిలో రూపాయికి కొనేవారు కరువు. పతనం అయితే అయినట్టుంది కానీ బయట అమ్మేవాళ్ళు మాత్రం ఒక్కొక్కళ్ళు డజన్ అరటిపళ్ళు అంటే 70 నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. మరి వేలాది ఎకరాల్లో తోటలు దున్నేస్తున్న రైతులు, గుడ్లప్పగించి చూస్తున్న చంద్రబాబు సర్కార్ మొక్కుబడి సమీక్షలతోనే సరి రైతులను ఆదుకునే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. అరటి రైతులు ఇబ్బంది పడిపోతున్నారు అంటూ మిరప, పొగాకు, మామిడి, ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కరోనా విపత్తు వేళ అరటి రైతును ఆదుకున్న వైఎస్ జగన్. ఆ కరోనా విపత్తు అప్పుడే ఈ అరటి రైతులను జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారు. మరి ఇప్పుడేమైంది, ఎప్పుడు ఎందుకు వాళ్ళని గాలికి వదిలేశారు? మిరప, పొగాకు, మామిడి, ఉల్లి రైతులు ఏ విధంగా బాధపడ్డారో అదేవిధంగా ఇప్పుడు అరటి రైతుల జీవితాలతో కూడా మీరు ఆడుకుంటున్నారు అన్నట్టుగా వార్త అయితే వెళ్ళిచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, అమ్మకానికి భవానీ ద్వీపం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే, ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాలు విక్రయించేశారట. అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్, విశ్వనాథ్ అవెన్యూస్ సంస్థలకు కట్టబెట్టిన వైనం. మాజీ మంత్రి గంటా సన్నిహితులవే ఈ సంస్థలు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు కదా, ఆయనకు సంబంధించినవేనట. వాళ్ళకే ఇవి అప్పచెప్పారట. సర్వే నెంబర్ కూడా లేకుండా జీవో ఇచ్చిన బాబు సర్కార్. మరి సర్వే నెంబర్ అయితే లేదని వీళ్ళు చెప్తున్నారు. అసలు దీని మీద వాస్తవాలు ఏంటి అనేది, వీళ్ళు చెప్పిన దాన్ని ఏదో చెప్పారు కదా అని వదిలేయకుండా ఇటువంటి దాని మీద బయటికి వాస్తవాలు ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4,600 కోట్ల విలువైన 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు పన్నాగం. అయితే 4,600 కోట్ల రూపాయల విలువైన భూములను, అంటే దానికి సంబంధించి భూములు 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకైతే పన్నాగం అయితే పన్నుతున్నట్టు వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. అది వాస్తవం అవాస్తవం, దీని మీద వాస్తవాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటో కూడా చూద్దాం. అయోధ్యలో అద్భుత ఘట్టం అంటూ కన్నుల పండువగా ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం. బాలరాముని గర్భగుడి ప్రధాన గోపురంపై జెండాను ప్రతిష్ఠించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా అయోధ్యలో జరిగిన అద్భుత ఘట్టానికి సంబంధించిన వార్త అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి శతాబ్దాల నాటి గాయాలు మానాయి. ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మాట అన్నారట, శతాబ్దాల నాటి గాయాలు అయితే మానిపోయాయి అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉన్నట్టుంది, అది ఏంటో చూద్దాం. కొత్తగా మరో 3 జిల్లాలు అంటూ రాష్ట్రంలో కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. పోలవరం, మార్కాపురం, మదనపల్లె అన్నట్టుగా. అయితే రంపచోడవరం, చిత్తూరు డివిజన్లు కలిపి పోలవరం జిల్లా, మార్కాపురం, కనిగిరి డివిజన్లతో మార్కాపురం జిల్లా, మదనపల్లె, పీలేరు డివిజన్లతో మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటూ 3 జిల్లాలు అయితే ఏర్పాటయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మారిస్తే రాజీనామా. మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఒక మాట అన్నారట, అన్నమయ్య జిల్లా కేంద్రం మారిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, రాజీనామా చేస్తానని ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్టుగా వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, 2 మాత్రలు ఒక సెలైన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు లాస్ట్గా సాక్షికి సంబంధించి. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రాణాపాయంతో ఉన్న డాక్టర్లు పట్టించుకోకపోవడంతో కాకినాడ జీజీహెచ్లో మరో నిండు ప్రాణం గాల్లో కలిసిందట.
ఆరోగ్యం విషమించిన గళ్ళ గోదారయ్య అనే రైతుకు వైద్యులు 2 మాత్రలు ఒక సెలైన్ పెట్టి వదిలేయడంతో ఆయన మరణించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇది వాస్తవమా కాదా అనే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా సరే ప్రభుత్వానికి ఉంది. అక్కడ ఏం జరిగింది అనే వాస్తవం అయితే బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజంగా అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం కనబడితే అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు ఎందుకు వస్తారు? వాళ్ళ పరిస్థితులు బాగోక వస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే భరోసా కల్పించాల్సిన అవసరం ఎవరికి ఉందంటే ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సాక్షికి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే AP@29 అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లె అంటూ 3 జిల్లాలు అయితే కొత్తగా ఏర్పడ్డాయి. మార్కాపురం, పోలవరం, మదనపల్లె అన్నట్టుగా. అయితే ఇప్పుడు దాకా ఈ 3 కొత్తగా ఏర్పడటంతో 29 వచ్చాయి. 26 కాస్త 29 జిల్లాలు అయినట్టుగా వీళ్ళు ఇచ్చారు AP@29 అని. అయితే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం, మదనపల్లితో కలిపి మొత్తం 3 కొత్త జిల్లాలు అంటూ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సును, అలాగే మండపేట నియోజకవర్గం తూర్పులోకి, అద్దంకి, కందుకూరు, ప్రకాశం విలీనం. ఇక వాసవి, పెనుగొండ మండలం, ఆదోని మండలం పునర్వ్యవస్థీకరణ, కొత్తగా పెద్ద హరివాణం ఏర్పాటు, కొన్ని మండలాలు వేర్వేరు డివిజన్లోకి, ముఖ్యమంత్రితో ఉపసంఘం భేటీ, సవరించిన నివేదికకు చంద్రబాబు ఓకే, ఫైలుకు నేడు ఆన్లైన్లో మంత్రుల ఆమోదం, ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు, అట్లాగే అభ్యంతరాలకు నెల రోజులైతే గడువు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీటి మీద అభ్యంతరాలు ఏమన్నైతే కూడా ఈ నెల రోజులైతే గడువు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అభిప్రాయాలు ఉంటాయి కదా, వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి కదా, దీని మీద సంబంధించి అభ్యంతరాలకు అయితే ఒక నెల రోజులైతే గడువు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఫైలుకు నేడు ఆన్లైన్లో మంత్రుల ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తారు. అభ్యంతరాలు తెలిపేయడానికి మాత్రం ఒక నెల రోజులైతే గడువు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 9 జిల్లాల్లో మార్పులు అయితే లేవు. 9 జిల్లాలకు సంబంధించి 26 జిల్లాల్లో 9 జిల్లాలకు సంబంధించి మార్పులు లేవు. అందులో కృష్ణా అలాగే ఎన్టీఆర్ జిల్లా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పార్టీయే సుప్రీం, మంత్రులు ఎమ్మెల్యేలో నిర్లక్ష్యం వద్దు. మంత్రులు ఎమ్మెల్యేలు కానీ నిర్లక్ష్యం అనేది వద్దు. పార్టీయే సుప్రీం. ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు నోటీసులు ఇచ్చారట. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుంది అంటూ భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటా. 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు, 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకం, జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ అంటూ నిన్న నిర్వహించిన జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో నారా లోకేష్ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తే అసలు ఒప్పుకోనే అవసరం లేదు. గ్రీవెన్స్ నిర్వహించని 23 మంది ఉన్నారట ఎమ్మెల్యేలు, 2 మంత్రులకు. వాళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ కోసం కష్టపడిన వారికి అయితే న్యాయం చేసి తీరతాం. ఆ బాధ్యత ఎవరో కాదు, నేనే తీసుకుంటా. 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు అయితే ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. 10 రోజుల్లో పార్టీ కమిటీలు అయితే నియమించకపోతున్నాము అన్నట్టుగా నిన్న నిర్వహించిన జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో నారా లోకేష్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మానుతున్న శతాబ్దాల గాయాలు అంటూ అయోధ్యకు సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. నేడు ప్రపంచమంతా రామభక్తిలో మునిగింది. అంటే నిన్న అన్నమాట. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆత్మన్యూన్యత పోలేదు. మన జాతీయ చిహ్నాల రూపకల్పనలోనూ దాని ప్రభావం పడిందట. వచ్చే 10 ఏళ్లలో ఆ భావజాలం నుంచి బయటపడదాం. అయోధ్యలో మోదీ రామమందిరంపై ధ్వజారోహణం, కరసేవకుల ఆత్మలు నేడు శాంతించాయి అంటూ భాగవత్ చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది చూద్దాం. ఉద్యాన హబ్గా సీమ, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రోత్సాహకాలు అంటూ డిమాండ్ ఉన్న పంటలు పండించే రైతులకు మరిన్ని సౌకర్యాలు. 5.98 లక్షల మంది రైతులకు లబ్ధి. ఉద్యాన శాఖపై సీఎం సమీక్ష. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉద్యాన హబ్గా సీమ అంటూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రోత్సాహకాలే అయితే అందిస్తాం. ఎవరికి ప్రోత్సాహకాలు అందిస్తాము అంటే డిమాండ్ ఉన్న పంటలు పండించే రైతులకైతే ఖచ్చితంగా ప్రోత్సాహకాలు అందిస్తాం అంటూ దీనికి సంబంధించి నిన్నైతే ఉద్యాన శాఖపై
సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన ఏం చెప్పారు అంటే, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుంటూ డిమాండ్ ఉన్న పంటలు గనక ఎవరైతే పండిస్తారో ఆ రైతులకైతే ప్రోత్సాహకాలు అందిస్తాం. 5.98 లక్షల మంది రైతులకు దీనివల్ల ఈ ప్రోత్సాహకాలు అందించడం వల్ల 5.98 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది అన్నట్టుగా నిన్న నిర్వహించిన సమీక్షలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు తప్పనిసరి, దాంతో ఓన్లీ ఉద్యాన శాఖ రైతులకు సంబంధించింది మాత్రమే కాకుండా సంక్షేమ హాస్టల్లో తనిఖీలు తప్పనిసరి, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన సంక్షేమ హాస్టల్లో తనిఖీలు తప్పనిసరి ఎందుకు చేయాలంటే, ఇందాక మనం సాక్షి పేపర్లో చూసాం కదా, ఒక పురుగులున్న అన్నం పెట్టారు ఎక్కడో హాస్టల్లో అన్నట్టుగా, అటువంటి దాని మీద అటువంటి బయటకు రాకూడదు అంటే ఏం చేయాలంటే ఈ సంక్షేమ హాస్టల్లో తనిఖీలు అనేది తప్పనిసరిగా చేయాలి. వాళ్ళు బయటకు తీశారు అన్న విషయం పక్కన పెట్టేయండి. అసలు అలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎవరిది? అధికారులదే కదా. సో ఖచ్చితంగా సంక్షేమ హాస్టల్లో తనిఖీలు అయితే తప్పనిసరిగా చేయాల్సిందే అంటూ, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించండి అంటూ సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ కాలం వచ్చిన వార్తలు ఏంటి అంటే ఇవే. సంక్షేమ హాస్టల్లో తనిఖీలు తప్పనిసరి ఎందుకన్నారంటే, ఈ సంక్షేమ హాస్టల్కి సంబంధించి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని, వాష్రూమ్స్ సరిగ్గా ఉండట్లేదని, లేకపోతే భోజన సదుపాయం సరిగ్గా లేదని, పురుగులున్న అన్నం పెడుతున్నారని, లేకపోతే ఇట్లా పాడైపోయిన అన్నం పెడుతున్నారని, ఇటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అటువంటి రాకుండా ఉండాలి అంటే సంక్షేమ హాస్టల్లో తనిఖీలు కంపల్సరీ చెయ్యాలి అని అయితే ఆయన సూచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, నిరక్షరాస్యుల కోసం అక్షరాంధ్ర అంటూ ఏటా 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడం లక్ష్యం. నిరక్షరాస్యుల కోసం అక్షరాంధ్ర అంటే చదువు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏంటంటే అక్షరాస్యులుగా అంటే కనీసం అక్షరాలు గుర్తుపట్టి చదివే విధంగా వాళ్ళని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏటా 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఏ విధంగా మార్చాలి, ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు దీని మీద అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయనేది ఒక చూద్దాం. మీకు ఆ అధికారమే లేదు అంటూ నీటి కేటాయింపులను తిరగదోడేందుకు వీల్లేదు అంటూ ఒక వార్త అయితే ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ 2కు ఆంధ్రప్రదేశ్ స్పష్టీకరణ, ఆధారాలు లేని తెలంగాణ వాదనలకు విలువ లేదు. అయితే ఈ నీటి కేటాయింపుల దగ్గర మళ్ళీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కృష్ణా ట్రిబ్యునల్ 2కు ఆంధ్రప్రదేశ్ ఒక స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఆధారాలు లేని తెలంగాణ వాదనలకు విలువ లేదు. ఏ ప్రాజెక్టు నీటి కేటాయింపును మార్చకూడదు. తొలి నుంచి వాదనలు వింటామంటే కుదరదు. విభజన చట్టం సెక్షన్ 89లో పేర్కొన్న కేటాయింపులను మార్చేందుకు వీల్లేదు అంటూ, తెలంగాణ కొత్తగా పుట్టిన బిడ్డ కాదు, 100 ఏళ్ల నుంచే ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయాలకు తెలంగాణ బాధ్యత వహించాల్సిందే. అంటే ఏ విధంగా కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఎటువంటి రూల్స్ అవి ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఆ నిర్ణయాలకైతే ఇప్పుడు బాధ్యత వహించాల్సిందే అన్నట్టు. కావేరీ వివాదంతో కృష్ణా వివాదానికి పొంతన లేదు. బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా, నేడు రేపు కొనసాగునున్న విచారణ అంటూ దీని మీద అయితే వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నట్టున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు రేపు అయితే విచారణ అయితే జరుగుతుందన్నట్టుగా ఇచ్చారు. ఈ నీటి కేటాయింపులకు సంబంధించి అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. ఆ వార్త కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ వార్త ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. గ్రామ సచివాలయ వ్యవస్థపై అధ్యయనం అంటూ మార్చి నాటికి నివేదిక. ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టండి. గ్రామ సచివాలయ వ్యవస్థపై మీరు గనక అధ్యయనం స్టార్ట్ చేస్తే మీరు మార్చి నాటికి నాకు నివేదిక ఇవ్వాలి. తర్వాత అసలు ఏం చేయాలి అనే దాని మీద చర్యలు తీసుకుంటాం. ముందు మీరు అధ్యయనం చేయండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద, ఎవరెవరు ఏం పని చేస్తున్నారు ఏంటి అనే దాని మీద, మొత్తం ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ మీద అయితే అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నాకు మార్చి నాటికి ఫుల్ డీటెయిల్స్ కావాలి అన్నట్టుగా తర్వాత చర్యలు అయితే తీసుకుంటాను. మంత్రుల బృందంతో డిప్యూటీ సీఎం పవన్ చర్చ, పదోన్నతులపైన సమీక్ష అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ సైన్యాధికారి తొలగింపు సబబే అంటూ సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. పూజలో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ సైన్యాధికారి డిస్మిస్పై సుప్రీంకోర్టు ఒక
నిర్ణయాన్ని అయితే చెప్పింది. ఏమని? ఆ సైన్యాధికారిని తొలగించడం అనేది సబబే. ఎందుకంటే పూజలో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ సైన్యాధికారి డిస్మిస్పై సుప్రీంకోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. తోటి సైనికుల మనోభావాలను గౌరవించడంలో విఫలమయ్యారు. మన సైన్యం సెక్యులరిజానికి ప్రతిగా. విచారణ సందర్భంగా ధర్మాసనం అంటూ ఇంకో ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ నేవీ గూఢాచర్యం కేసులో ఇద్దరికి జైలు శిక్ష అట. కీలక తీర్పు చెప్పిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అంటే ఇంకొక వార్త కూడా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం ఒకసారి. నైలు నదిలో ముసళ్ళెన్ని అంటూ అసలు ఆ వ్యంగ్యాస్త్రం ఉన్నట్టుగా ఉంది చూడండి. నైలు నదిలో ముసళ్ళెన్ని, నిన్న కురిసిన వానలో ఎన్ని చినుకులు, అంటే వర్షం కురిసిద్ది కదా, ఎన్ని చినుకులు అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. ఇలాంటి ప్రశ్నలకు ఏం చెబుతాం, అసలు ఆన్సర్ ఉంటుందా అని బయటకు వచ్చి చెప్పారట. పరకామణి చోరీ కేసులోనూ ఇదే చెప్పా అంటూ ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారట. సిఐడి విచారణ తర్వాత భూమన వ్యంగ్యం. అరగంటలో ముగిసిన విచారణ రాజు గురించి తెలియదని వెల్లడి. న్యాయవాదితో కలిసి విచారణకు వస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఆయన వ్యంగ్యంగా బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటి అంటే, అయితే ఆ విచారణకు అయితే అరగంటలో ముగిసిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన బయటకు వచ్చారట. బయటకు వచ్చి ఇలా వ్యంగ్యంగా చెప్పారట. నైలు నదిలో ఎన్ని ముసళ్ళు ఉన్నాయో చెప్పగలమా? నిన్న కురిసిన వర్షంలో ఎన్ని చినుకులు ఉంటాయో చెప్పగలమా? ఇది అంతే, పరకామణి కేసులోనూ ఇదే చెప్పా అంటూ ఆయన సిఐడి విచారణ తర్వాత భూమన వ్యంగ్యం అంటూ ఇంకా ఏం తగ్గల అన్నట్టుగా ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్ హెడ్లైన్ వచ్చి వైభవంగా అయోధ్య ధ్వజారోహణ కార్యక్రమం, రామ్లల్లా ఆలయ గర్భగుడిపై కాషాయ జెండా ఎగురవేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి గుడి నిర్మాణం పూర్తయిందనేందుకు గుర్తుగా ఆవిష్కరణ. అయితే గుడి నిర్మాణం అనేది కంప్లీట్ అయింది అనే దానికి ఈ గుర్తు అనేది మనకి ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా ఈ ధ్వజారోహణం అయితే ఆవిష్కరించాము అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ హాజరైన యూపీ సీఎం యోగి, గవర్నర్ ఆనందీబెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్, వేలాది మంది భక్తులు అంటూ 500 మంది కళాకారుల ప్రదర్శనతో హోరెత్తిన అయోధ్య వీధులు. 500 ఏండ్ల నాటి సంకల్పం నెరవేరింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అంటూ ధర్మధ్వజం దేశ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమని వ్యాఖ్య అంటూ ఆయన చెప్పడం జరిగింది. ధర్మధ్వజం దేశ సంస్కృతి పునర్వికాసానికి ఇది అనేది ధర్మధ్వజం, ఇది అనేది ఒక ధర్మధ్వజం, దేశ సంస్కృతిని మనం వికసింప చేసేందుకు ఇది ఒక చిహ్నం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే, షెడ్యూల్ రిలీజ్, 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అన్నట్టుగా షెడ్యూల్ అయితే నిన్న విడుదలైనట్టుగా తెలుస్తుంది. అయితే డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ అయితే ఉంటుందట. అంటే డిసెంబర్ 11, 14, 17 అంటే నెక్స్ట్ మంత్. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అయితే పోలింగ్ రోజే కౌంటింగ్, ఫలితాల వెల్లడి, తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్, ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్, కాల్ సెంటర్. ఈసారి బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తు కూడా ఉంటుందని ఎస్ఈసి వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే 3 విడతల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఉదయం డేట్లు కూడా ఇచ్చారు, డిసెంబర్ 11, 14, 17 అన్నట్టుగా. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఓటింగ్ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల కోడ్ అయితే తక్షణమే అమల్లోకి వస్తుంది అన్నట్టుగా దీనికి సంబంధించి గ్రీవెన్స్ సెల్ కానీ కాల్ సెంటర్లు కానీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 12,728 సర్పంచ్ స్థానాలు ఉన్నాయట. 1,12,242 వార్డులు ఉన్నట్టుగా వీళ్ళైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. చూడండి ఎక్కడెక్కడ ఏమున్నారు, ఫేజ్ 2, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఔటర్ దాకా గ్రేటర్ అంటూ హెడ్లైన్ ఇచ్చారు. ఔటర్ దాకా గ్రేటర్ అంటూ
జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనానికి క్యాబినెట్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే కొత్తగా మరో డిస్కమ్ 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు టెండర్లు అయితే పిలిచినట్టుగా తెలుస్తుంది. 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పరిశ్రమలే సొంతంగా కరెంట్ తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో 14,725 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా కేబులింగ్ సంబంధించింది కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రామగుండంలో నిర్మించే 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలు ఎన్టీపీసీకి అప్పగించినట్టుగా తెలుస్తుంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా. ఈ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి కొన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయాలకు సంబంధించిన ఒక్కొక్క దానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఇంకా చూద్దాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ బ్రాండింగ్ అంటూ ఫారెన్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. అయితే ఏంటి అంటే గతం, వర్తమానం, భవిష్యత్తును తెలియజేసేలా ప్రచారం ఉండాలి. గతంలో ఎలా ఉంది, ఆ తర్వాత ఏముంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే దాని మీద అయితే తెలియజేసేలా ప్రచారం అయితే ఉండాలి. రామప్ప నంది, సమ్మక్క సారక్క, పీవీల ఘనతను చాటాలి. తెలంగాణ రైజింగ్ సమిట్పై సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తెలంగాణ రైజింగ్ అనే కార్యక్రమానికి సమిట్కి సంబంధించి అసలు ఏం జరిగింది, గతంలో ఎలా ఉండేది, ఆ తర్వాత ఎలా అయింది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే దాని మీద అయితే ఫోకస్ చేయాలి. అట్లాగే రామప్ప నంది, సమ్మక్క సారక్క, పీవీల ఘనతను చాటి చెప్పేలాగా జరగాలి. నేటి నుంచి 30 వరకు శాఖల వారీగా మంత్రులతో సీఎం వరుస సమీక్షలు. ఈ తెలంగాణ రైజింగ్ అనే సమీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి 30 వరకు అంటే ఈ నెలాఖరు వరకు శాఖల వారీగా మంత్రులతో ఆయన సమీక్షా సమావేశం, ఈ తెలంగాణ రైజింగ్ సమిట్ గురించి సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఏంటి అంటే మహిళల్లో మిత్తి సంబురం అంటూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 304 కోట్ల వడ్డీ డబ్బులు చెల్లింపు అంటూ జిల్లాలో పండుగల కార్యక్రమాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి మహిళల కృతజ్ఞతలు. 3,000 కోట్లకు పైగా మిత్తి ఎగవేసిన గత బీఆర్ఎస్ సర్కారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇండియాలోకి బూడిద మేఘాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఒమన్ మీదుగా ఉత్తర భారతంలోకి ప్రవేశం అనమాట. ఒకసారి ఇక్కడ ఇచ్చారు చూడండి. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దు. ఢిల్లీపై పెద్దగా ప్రభావం ఉండదన్న సైంటిస్టులు. మంగళవారం రాత్రి దేశం దాటి చైనా వైపు మేఘాలు. దేశం దాటి చైనా వైపు ఈ విధంగా బూడిదతో కూడిన మేఘాలు అయితే ఈ విధంగా వస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఢిల్లీపై దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉండదు అన్నట్టుగా సైంటిస్టులు చెప్తున్నది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీ అంటే పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ మహిళా సర్పంచ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వారికే అంటూ 12,728 స్థానాల్లో మహిళలకు 5,849 అలాగే మొత్తంగా 46% కేటాయింపు అన్నట్టుగా అయితే ఉంది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఎస్టీలకు 3,201, బీసీలకు 2,178, అలాగే ఎస్సీలకు 2,110, అలాగే జనరల్ అయితే 5,244. 12 జిల్లాల్లో 200కు పైగా స్థానాలు మహిళలకే కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే మరో 12 జిల్లాల్లో ఎస్టీలకు అత్యధిక సర్పంచ్ స్థానాలు అన్నట్టుగా, అలాగే 8 జిల్లాల్లో బీసీలకు, అలాగే 5 జిల్లాల్లో ఎస్సీలకు 100కు పైగా పదవులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి చూడండి. సామాజిక వర్గాల వారీగా ఎస్టీ మహిళలు అయితే 1,464, ఎస్టీ జనరల్ అయితే 1,737, అలాగే ఎస్సీ మహిళలు అయితే 928, అలాగే ఎస్సీ జనరల్ అయితే 1,182, అయితే బీసీ మహిళలు అయితే 968, బీసీ జనరల్ అయితే 1,210, అట్లాగే అన్రిజర్వ్డ్ మహిళలు అయితే 2,489, అట్లాగే అన్రిజర్వ్డ్ జనరల్ అయితే 2,757 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది ఏంటి కూడా ఒకసారి చూద్దాం. లాస్ట్ అనుకుంటా, ఒకసారి చూద్దాం. నన్ను టార్గెట్ చేస్తే దేశాన్నే షేక్ చేస్తా అంటూ దీదీ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బీజేపీ పునాదులను కదిలిస్తా, నన్ను గనక కదిపారు అంటే పునాదులే కదిలిపోతాయి అన్నట్టుగా మమత వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కమిషన్గా మారిందని వ్యాఖ్య. అది ఎలక్షన్ కమిషన్ కాదు, బీజేపీ కమిషన్ అంటూ
వ్యాఖ్యానించారట. అయితే బెంగాల్లో ఒక్క సీటు తొలగించినా ఊరుకునేది లేదని హెచ్చరిక. మీరు ఎక్కడైనా ఏమన్నా చేసుకోండి, బెంగాల్ జోలికి వస్తే మాత్రం వేరేలా ఉంటది కదా అన్నట్టుగా ఆవిడ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే సీఏఏ కింద సిటిజన్‌షిప్ కోసం అప్లై చేసుకోవద్దని మతువా ప్రజలకు సూచన అంటూ ఒక వార్త కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్‌లోనే చూసాం కాబట్టి, సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.